Hello students, welcome to Ekam IAS Academy. మీకు తెలుసా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు థియేటర్ కమాండ్స్ ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గా పేర్కొన్నారు. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ థియేటర్ కమాండ్స్. ఈ థియేటర్ కమాండ్స్ అనే టాపిక్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ కింద వస్తుంది, అంటే GS3లో వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ టాపిక్. ఈ టాపిక్ ఫస్ట్ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద biennial exercise conducted by Indian Navy involving joint participation of Indian Army, Navy and Air Force? Options: Yuddhabhyas, B. Garuda, C. Vajraprahar, D. Tropex. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో టుడేస్ టాపిక్ మనం ఇలా నేర్చుకుందాం. అసలు కరెంట్ ఆర్మ్ స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, అసలు థియేటర్ కమాండ్ అంటే ఏంటి, అసలు థియేటర్ కమాండ్ ఉండవలసిన అవసరం ఏంటి, అసలు ఈ థియేటర్ కమాండ్స్ రికమెండేషన్ చేసిన కమిటీస్ ఏంటి, అండ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ థియేటరైజేషన్ అంటే ఏమైనా మెజర్స్ చేసిందా ఇండియా, అండ్ వాట్ నీడ్స్ టు బి డన్. సో ఫస్ట్ కరెంట్ స్ట్రక్చర్. సో మన ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ మిలిటరీ ప్రైమర్లీ 3 డివిజన్స్గా ఉంది: ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, రైట్? సో ఇవి వర్క్ చేసే పద్ధతినే ఈ ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే ఫండమెంటల్గా అవి వర్క్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ అంటారు. ఆర్మీలో 7 ఆపరేషనల్ కమాండ్స్గా ఆపరేట్ చేస్తుంది, నేవీ 3 ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్లో ఆపరేట్ చేస్తుంది, అండ్ ఎయిర్ ఫోర్స్ 7 ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్గా ఆపరేట్ చేస్తుంది. సో టోటల్గా మనకి 17 ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో అసలు ఏంటి ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్? ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ అంటే సో స్పెసిఫిక్గా ఆ మిలిటరీ వింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేవీ తీసుకోండి. నేవీలో ఇప్పుడు 3 ఆపరేషనల్ కమాండ్స్ ఉన్నాయి. వాటి పేర్లు వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్. సో వెస్టర్న్ నేవల్ కమాండ్ రోల్ ఏంటి? కాంబాక్ట్ ఆపరేషన్స్ చేస్తుంది అండ్ ఏరియా స్పెసిఫిక్, ఏరియా అరేబియన్ సీ. అండ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉంది అండ్ రోల్ ఏంటి? కాంబాక్ట్ ఆపరేషన్స్ అండ్ స్ట్రాటజిక్ యాక్సెస్. ఏ ఏరియా మీద ఫోకస్ ఉంటుంది? బే ఆఫ్ బెంగాల్. అలాగే సదరన్ నేవల్ కమాండ్, సో మనకి ఇది ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇస్తుంది అండ్ దీని ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే సదరన్ ఇండియన్ ఓషన్. సో ఈ ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ ఏంటంటే ఒక ఏరియా స్పెసిఫిక్గా దాని జోన్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఒక కమాండర్ ఉంటారు ఇండివిజువల్. ఇప్పుడు నేవీకి 3 ఆపరేషనల్ కమాండ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఒక కమాండర్ అలా టోటల్ 3 కమాండర్స్ ఉంటారు అన్నమాట. ఈ ఆపరేషనల్ కమాండ్లో వీల్ హ్యావ్ ఏరియా స్పెసిఫిక్, ఒక ఏరియాని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ వర్క్ చేస్తుంది అండ్ ఈవెన్ ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తుందో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్టర్న్ నేవల్ కమాండ్ కాంబాక్ట్ ఆపరేషన్లో ఇన్వాల్వ్, సదరన్ నేవల్ కమాండ్ మేజర్లీ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అయింది. అలా వాళ్ళ స్పెసిఫిక్ రోల్ ఏంటో, రెస్పాన్సిబిలిటీస్ ఏదో కూడా ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఎవరి ఇండిపెండెంట్ ఎసర్ట్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ అదే కాకుండా సింగిల్ ఇండిపెండెంట్ కమాండర్. సో జనరల్గా ఈ కమాండర్ అన్నది 4 స్టార్ మిలిటరీ ఆఫీసర్ ఉంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆపరేషనల్ కమాండ్. సో ఇప్పుడు దీనివల్ల లైక్ డిసడ్వాంటేజ్ ఏంటి? సో మనం థియేటర్ కమాండ్ అని ఏ టాపిక్ నేర్చుకుంటున్నామో ఆ టాపిక్కే సో థియేటర్ కమాండ్ దీన్ని రిప్లేస్ చేస్తూ రావాలి అన్నది మన జనరల్ చౌహాన్ గారు ప్రతిపాదించారు. ఎందుకు? అసలు దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటి ఆర్ లిమిటేషన్ ఏంటి? సో ఫర్ సపోజ్ ఇప్పుడు టేక్ అ సినారియో విత్ పాకిస్తాన్ ఇండియా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ల్యాండ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, అంటే పంజాబ్ రాజస్థాన్ ఏరియా నుంచి, అండ్ ఈవెన్ సీ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, అంటే అరేబియన్ ఓషన్ నుంచి, అండ్ అది కాకుండా ఎయిర్ స్పేస్లో నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. మనకు కూడా ఇప్పుడు ఇండియా ఎలా ఉందనుకోండి. సో దిస్ ఈస్ ద పాకిస్తాన్ వీఆర్ సేయింగ్. ఓకే, దిస్ ఈస్ ద అరేబియన్ ఓషన్. ఓకే, సో ఇక్కడ పాకిస్తాన్ ఇప్పుడు ఇక్కడ ఇండియాతో బోర్డర్ వయా ల్యాండ్ అండ్ వయా సీ అండ్ ఎయిర్ స్పేస్లో నుంచి కూడా ఇండియాతో కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆర్మీ ఉంది. సో ఆర్మీ ఎలా ఉంది? సదరన్ వింగ్ వెస్టర్న్ కమాండ్, ఇక్కడ ఆర్మీ ప్రెజెన్స్ ఉంది అండ్ ఇక్కడ నేవీ ప్రెజెన్స్ ఉంది. ఇక్కడ వెస్టర్న్ నేవీ కమాండ్ అండ్ నేవీ ప్రెజెన్స్ ఉంది అండ్ ఈవెన్ వీ హ్యావ్ ఎయిర్ ఫోర్స్, దట్ ఈస్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ కూడా మనకి ప్రెజెన్స్ ఉంది. థింక్ సపోజ్ సినారియో మనకి పాకిస్తాన్ అటాక్ చేస్తుంది అనుకోండి ఇండియా. సో సైమల్టేనియస్గా ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్
ఆర్మ్ ఫోర్సెస్తో సైమల్టేనియస్గా అటాక్ చేస్తుంది. సో మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, కానీ ఈ సినారియోలో ఏమవుతుంది, సో ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి, సో ఈ సదరన్ వెస్టర్న్ కమాండ్కి ఒక కమాండర్ ఉంటారు, ఈ ఆర్మీకి ఒక కమాండర్ ఉంటారు, నేవీకి ఒక కమాండర్ ఉంటారు, అంటే 3 కమాండర్స్ ఉంటారు. సో పాకిస్తాన్ అటాక్ చేస్తున్నప్పుడు మనం కూడా కోఆర్డినేట్ చేసి అటాక్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ అయ్యి ఫైనల్గా ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని అటాక్ చేయాలి. సో ఇది ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంత సమయం పడుతుంది కదా. సో సమయం పడుతున్నప్పుడు వెన్ ద వార్ ఈస్ హ్యాపెనింగ్, వార్ అన్నది డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆపరేషనల్ డిలేస్ రావచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ విత్ ద ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్. ఈ ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే ఇండివిజువల్గా కమాండర్స్ ఉండడం వల్ల, ఆర్మీకి ఇండివిజువల్ కమాండర్, నేవీకి ఇండివిజువల్ కమాండర్ అండ్ ఎయిర్ ఫోర్స్కి ఇండివిజువల్ కమాండర్స్ ఉండడం వల్ల ఏదైనా వార్ లైన్ సిచ్యువేషన్లో కోఆర్డినేషన్ అవసరమైనప్పుడు ఆ కోఆర్డినేషన్లో డెసిషన్ మేకింగ్ స్లోగా అయ్యే స్కోప్ ఉంది కాబట్టి మనకి ఆపరేషనల్ డిలేస్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ప్రైమరీ ఇష్యూ విత్ ద ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్. సో దీనికి సొల్యూషన్గా వచ్చిందే థియేటర్ కమాండ్స్ అన్నమాట. సో నౌ విల్ సీ వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ద థియేటర్ కమాండ్. సో ఇప్పుడు వాట్ ఈస్ థియేటర్ కమాండ్ చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ థియేటర్ కమాండ్? థియేటర్ కమాండ్ ఇస్ నథింగ్ బట్ యూనిఫైడ్ మిలిటరీ స్ట్రక్చర్. సో ఈ యూనిఫైడ్ మిలిటరీ స్ట్రక్చర్ అంటే మొత్తం అన్ని ఫోర్సెస్ కలిపి ఉంటాయి. ఏ ఫోర్సెస్? ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ ముగ్గురు ఒక కమాండర్ అండర్లోనే వర్క్ చేస్తారు. అండ్ ఇది కూడా మన ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్లోగా ఏరియా స్పెసిఫిక్ పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేస్తూనే వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఉందనుకోండి, ఆ వెస్టర్న్ థియేటర్ కమాండ్లో ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీకి సంబంధించిన పీపుల్ ఉండి ఒక కమాండర్ ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దిస్ ఈస్ ద థియేటర్ కమాండ్. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఆపరేషనల్ డిలేస్ తగ్గుతాయి అండ్ జాయింట్ ఆపరేషన్స్ చేసినప్పుడు కోఆర్డినేషన్ అండ్ ఎఫిషియన్సీ అండ్ కాంబాక్ట్ రెడీనెస్ పెరుగుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వర్క్స్ అండర్ సింగిల్ కమాండర్ యాజ్ ఐ టోల్ యూ. అండ్ వీళ్ళ ఎసర్ట్స్ మాత్రం పూల్డ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఆర్మీకి సంబంధించి ఇండివిజువల్ ఎసర్ట్స్ ఉండవు. మనకు ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్లో ఎవరి ఇండివిజువల్ ఎసర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అలా కాదు, రిసోర్సెస్ మాత్రం అందరివి ఆ పర్టికులర్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి అండ్ ఆర్మీ నుంచి కలిపి ఉన్న ఎసర్ట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఈ థియేటర్ కమాండ్ ఉండాలి అని అవసరం మనకి ఎందుకు వచ్చింది? మనకి ముఖ్యంగా 2 కమిటీస్ ప్రతిపాదించాయి. ఒకటి కార్గిల్ రివ్యూ కమిటీ. సో కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత ఒక రివ్యూ కమిటీ పెట్టుకొని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా థియేటర్ కమాండ్కి సంబంధించిన ఒక రికమెండేషన్ ఉంది. ఓకే, సో ఈ కోఆర్డినేషన్ పెంచాలి అంటే కార్గిల్ రివ్యూ కమిటీ ఏమని చెప్పింది? థియేటర్ కమాండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే పోస్ట్ ఆఫ్ సిడిఎస్ ఒకటి క్రియేట్ చేయాలి హయ్యర్ లెవెల్లో అన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే మనకి జనవరి 2020లో సిడిఎస్ అనే పోస్ట్, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్ట్ క్రియేట్ చేశారు. ఈ సిడిఎస్ అనే పోస్ట్ ఏంటి? మనకి ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటారు కదా, వీళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఉన్న పోస్టే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. ఇది మనకి జాన్ 2020 స్టార్ట్ అయింది. ఈ కార్గిల్ కమిటీతో పాటు ఇంకొక కమిటీ ఏది థియేటర్ కమాండ్ని ప్రతిపాదించిందంటే ఈ షికాత్కర్ కమిటీ. ఈ షికాత్కర్ కమిటీ కూడా 2016లో ఫామ్ అయింది. ఇది కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో కోఆర్డినేషన్ పెరగాలి అంటే థియేటర్ కమాండ్స్ ఒక సొల్యూషన్గా చెప్పింది. దీన్ని ఇది థియేటర్ కమాండ్స్ ఉండాలి అని చెప్తూ దాని స్ట్రక్చర్ని కూడా ఇచ్చింది. అంటే ఒక వెస్టర్న్ కమాండ్ ఉండాలి, నార్థర్న్ కమాండ్ ఉండాలి అండ్ సదరన్ కమాండ్ ఉండాలి అని చెప్పి. సో వీటిని దృష్టిలో పెట్టుకొనే మనకిప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది. థియేటర్ కమాండ్స్ ఉండాలి, ఫ్యూచర్లో థియేటర్ కమాండ్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. సో అదే నార్థర్న్ థియేటర్ కమాండ్. సో బేస్ ఏంటి? లక్నోగా ఉండాలి అండ్ ఫోకస్ ఏంటి? చైనా బార్డర్. వెస్టర్న్ థియేటర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ జైపూర్ అండ్ ఏ ఏరియా మీద ఫోకస్ ఉంటుంది? జాగ్రఫీ స్పెసిఫిక్ కదా, సో పాకిస్తాన్ బార్డర్ స్పెసిఫిక్ మాట. మారిటైమ్ థియేటర్ కమాండ్, సో దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి? తిరువనంతపురం అండ్ దీని ఫోకస్ ఎక్కడ? మారిటైమ్ సెక్యూరిటీ. సో ఇది ఒక ప్రపోజల్గా ఉంది. సో దిస్ ఈస్ ద థియేటర్ కమాండ్. సో నౌ ఇప్పుడు ఇదే టాపిక్ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. క్వశ్చన్ అడగచ్చు మనకి మెయిన్స్లో, థియేటర్ కమాండ్ ఎందుకు ఉండాలి
నీడ్ ఏంటి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ విత్ ద కరెంట్ ఆపరేషన్ కమాండ్ స్ట్రక్చర్. సో ఆల్రెడీ ఐ టోల్ యూ వన్ ఇష్యూ ఏంటంటే ఆపరేషనల్ డిలేస్ అవుతాయి. ఓకే, సో ఇంటర్ సర్వీస్ కోఆర్డినేషన్ గ్యాప్. ఐ టోల్ యూ మనకి ఏదైనా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చి 3 సర్వీసెస్తోని అది మన మీద అటాక్ చేస్తున్నప్పుడు మనం ఇండివిజువల్గా మన ట్రూప్స్ కూడా ఉంటే కోఆర్డినేషన్లో డిలే అవ్వచ్చు. సో ఆపరేషనల్ డిలేస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ డూప్లికేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో జనరల్గా ఆర్మీ అయినా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా ప్రైమర్గా చేసే పని ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ సర్వేలెన్స్, దెన్ ప్లాన్, దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, సో దిస్ ఇస్ పాకిస్తాన్. ఇక్కడ మన నేవీ ఉంది, ఇక్కడ మన ఆర్మీ ఉంది. ఆర్మీ అయినా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా వాళ్ళు చేసే పని సర్వేలెన్స్, అంటే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ ప్లాన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డూప్లికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు సర్వేలెన్స్ చేయడానికి థింక్ సపోజ్ డ్రోన్స్ యూస్ చేస్తారు. సో ఆర్మీ కూడా డ్రోన్స్ యూస్ చేస్తుంది, నేవీ కూడా డ్రోన్స్ యూస్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ కూడా డ్రోన్స్ యూస్ చేస్తుంది. సో దెన్ దే విల్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఏమవుతుంది, ముగ్గురు సేమ్ థింగ్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏంటి డూప్లికేషన్ ఆఫ్ రిసోర్స్ అవుతుంది. కొంత టైం సేమ్ టైమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ముగ్గురు కలిసి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సేమ్ డ్రోన్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అవుతుంది అన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అండ్ ఈవెన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద one of the problem, that is the duplication of resources. Next comes operational delays in multi-domain warfare. When Pakistan is attacking simultaneously with air, army and navy, independent ga mana work chestunte, so mana army, mana navy and mana air force individual ga work chestunte emautundi, chain of command okati untundi. ఈ చైన్ ఆఫ్ కమాండ్లో ఫాలో అవుతూ ఇక్కడికి కోఆర్డినేషన్ తెచ్చుకోవాలి అంటే, కామన్ కోఆర్డినేషన్ తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. సో అప్పుడు మనకి ఆపరేషనల్ డిలేస్ అవుతాయి. అండ్ వార్ అన్నది డైనమిక్ యాక్టివిటీ కాబట్టి సో ఆపరేషనల్ డిలేస్ వల్ల మనకి చాలా నష్టం రావచ్చు. అది ప్రాణ నష్టమైనా అవ్వచ్చు ఆర్ మన బౌండరీస్ అయినా కోల్పోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఓవర్లాప్స్ అండ్ గ్యాప్స్. ఇప్పుడు ఆర్మీ ఉంది, నేవీ ఉంది. సో ఆర్మీ అండ్ నేవీ, సో రెండు ఇప్పుడు మనం పొలిటికల్గా ఇండియా ఎలా డివైడ్ అయింది, డిఫరెంట్ స్టేట్స్గా డివైడ్ అయిందో, సో మనకి కమాండ్ స్ట్రక్చర్స్ చూసాం కదా. నేవీ 3 కమాండ్ స్ట్రక్చర్స్గా డివైడ్ అయింది, అలాగే ఆర్మీ 7 కమాండ్ స్ట్రక్చర్స్గా డివైడ్ అయింది. సో ఆ కమాండ్ స్ట్రక్చర్స్ దేనికి అది ఇండిపెండెంట్గా ఉంది కదా. సపోజ్ ఏదైనా కమాండ్ స్ట్రక్చర్ జ్యూరిడిక్షన్ ఓవర్లాప్ అవ్వలేదు అనుకోండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రొటెక్షన్ ఎవరిస్తారు? సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అ గ్యాప్. సో దేర్ ఆర్ సర్టన్ సినారియోస్ వేర్ ఆర్మీ అండ్ నేవీ జ్యూరిడిక్షన్ కెన్ ఓవర్లాప్. ఇలాంటప్పుడు ఏమొస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఇన్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది అన్నమాట. ఓకే, సో స్ట్రాటజిక్ ఓవర్లాప్స్, గ్యాప్స్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ పిక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ సినారియో, దేర్ ఈస్ అ టెర్రరిస్ట్ గ్రూప్, okay, from Pakistan want to infiltrate into India. So what they'll do is certain people land ద్వారా వస్తున్నారు, ఇంకొంతమంది పీపుల్ సీ ద్వారా వస్తున్నారు అనుకోండి. ఇలా డివైడ్ అయ్యారు. సో ఇప్పుడు ల్యాండ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఆర్మీ చూసుకుంటుంది అండ్ సీ ద్వారా వచ్చిన వాళ్ళని నేవీ చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ వీళ్ళు ఇలా వచ్చారు అని చెప్పి వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఇలా వచ్చారు ఓన్లీ వీళ్ళకి తెలుసు. సో మనకి కంప్లీట్ పిక్చర్ దీన్ని ప్రాపర్గా మనం అటాక్ చేయాలి అంటే మనకి ఈ హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కలిస్తేనే మనకు టోటల్ పిక్చర్ వస్తుంది. సో మనకి యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేట్ చేస్తేనే మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ వచ్చి దెన్ వీ కెన్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఆపరేషన్. సో యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ ఉండకపోవడం, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తే యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ లేకపోయే ప్రమాదం ఉంది. దిస్ ఈజ్ ద అనదర్ ప్రాబ్లం. సో అసలు మెజర్స్ ఏం తీసుకుంది ఇంతవరకు? ఇప్పుడు
ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ ను చూసాం అండ్ వేరియస్ కమిటీస్ థియేటర్ కమాండ్ ని ప్రతిపాదించిందని చెప్పారు. థియేటర్ కమాండ్స్ ఇంకా ప్రస్తుతానికి కంప్లీట్ గా రాలేదు, కానీ ఏవైనా మెజర్స్ తీసుకుందా ఇండియా, యూనిఫైడ్ అంటే కోఆర్డినేషన్ పెంచడానికి మన డిఫెన్స్ ఫోర్సెస్ లో ఏమైనా మెజర్స్ తీసుకుందా? లెట్స్ సీ వన్ బై వన్. ద ఎక్సర్సైజ్ కాల్డ్ ట్రోపెక్స్. ఈ ట్రోపెక్స్ అన్నది బైనీనియల్ ఎక్సర్సైజ్, అంటే ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years. ఓకే, ఇది ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది అండ్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఈవెన్ కోస్ట్ గార్డ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది కూడా యూనిఫైడ్ మొత్తం కోఆర్డినేషన్ పెంచడానికే కదా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ట్రై సర్వీస్ కమాండ్. దీని ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటి? సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ చైనా సీ మాట. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాస్ని గార్డ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో వాట్ ఈస్ ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్? మనకి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఒక బాడీ ఉంది. ఓకే, సో ఈ బాడీ ఏం చేస్తుందంటే మన న్యూక్లియర్ అసెట్స్ అన్ని వీటి ఆధీనంలో ఉంటాయి. అంటే మన న్యూక్లియర్ అసెట్స్ అన్ని మేనేజ్ చేస్తూ ఎప్పుడు ఆపరేట్ చేయాలో ఈ బాడీ డిసైడ్ చేస్తుంది. ఈ బాడీలో మనకి 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, 2 పొలిటికల్ కౌన్సిల్, ఇంకొకటి స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఈ పొలిటికల్ కౌన్సిల్ హెడ్ మన ప్రైమ్ మినిస్టర్. అండ్ వీళ్ళు మొత్తం తీసుకున్న నిర్ణయం వీళ్ళతో కలిపి వీళ్ళకి ఆపరేట్ చేయమని చెప్తుంది. సో ఈ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వర్క్స్ అండర్ దిస్ ఎన్సిఏ. అండ్ ఈ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్లో ఏమేమి ఉంటాయంటే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. సో న్యూక్లియర్ వెపన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ పీపుల్ or personnel from army, navy and air force. సో ఈ స్ట్రాటజిక్ కమాండ్ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇందులోని న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో మనకి ఎన్సిఏ గైడెన్స్ ద్వారా ఈ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఇందులో మన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన 3 ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెషర్ ఆఫ్ ద థియేటర్ కమాండ్. నెక్స్ట్, పోస్ట్ ఆఫ్ సిడిఎస్. యాజ్ ఐ టోల్ యూ, మనకి కార్గిల్ రివ్యూ కమిటీ రికమెండేషన్లో వచ్చిందే ఈ సిడిఎస్. అండ్ ఈ సిడిఎస్ మనకి Jan 2020లో స్టార్ట్ అయింది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ February 2019. దిస్ ఈస్ ద వన్ గుడ్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే. సో ఇక్కడ కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోఆర్డినేషన్తో వర్క్ చేసిన కమాండ్ మాట. సో ఈవెన్ దో ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో మెజారిటీ ఎయిర్ ఫోర్సే రోల్ ఉన్నా, ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తున్నప్పుడు సో ముందస్తుగా మన నేవీ అరేబియన్ సీలోని అండ్ మన ఆర్మీ వెస్టర్న్ బార్డర్లోని అలర్ట్గా ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆర్డినేటెడ్ attack. Okay, so this is also an example for theater command. After this Balakot airstrike, another measure India has taken is passing of Inter-Service Organization Command Control and Discipline Act 2023. So ఏంటి యాక్ట్? సో మనకి ఇండివిజువల్గా ఆర్మీ యాక్ట్, నేవీ యాక్ట్ అండ్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవేంటి, ఆర్మీ ఎలా వర్క్ చేయాలి, నేవీ ఎలా వర్క్ చేయాలో వాటికి ఇండివిజువల్గా ఉన్నాయి. సో ఈ ఇంటర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏంటంటే, సో ఈ 3 సర్వీసెస్కి కోఆర్డినేషన్ పెంచడానికి ఉన్న యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఉంది కదా, దాన్ని ఒక బాడీగా రికగ్నైజ్ చేసింది. అలాగే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, రైట్, దీన్ని కూడా వన్ ఆఫ్ ద ఇంటర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్గా రికగ్నైజ్ చేసింది. ఈ యాక్ట్ ప్రైమర్లీ దేనికోసం, సో కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్కి కోఆర్డినేషన్గా ఉపయోగపడుతుంది ఈ యాక్ట్. ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం ఐఎస్ఓస్ని రికగ్నైజ్ చేస్తుంది, ఇంటర్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా ఇంటర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎప్పుడవుతుందంటే ఆ పర్టికులర్ కమాండ్లో అట్లీస్ట్ 2 ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి పీపుల్ ఉండాలన్నమాట. అంటే
ఆర్మీ నుంచి నేవీ నుంచి అయినా ఉండొచ్చు, ఆర్మీ నేవీ అయినా ఉండొచ్చు, అట్లీస్ట్ 2 ఉండొచ్చు ఆర్ 3 ఉండొచ్చు. సో ఇలా ఈ కోఆర్డినేషన్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన యాక్ట్ ఇది. మెజర్స్ ఇంకా తీసుకోవాలి. ఫస్ట్ వన్, వాట్ నీడ్స్ టు బి డన్. ఫస్ట్ వన్, యూనిఫైడ్ మిలిటరీ డాక్ట్రైన్. ఒక యూనిఫైడ్ మిలిటరీ డాక్ట్రైన్ ఉండాలి. అంటే కోఆర్డినేటెడ్ వార్ ఎలా చేయాలి అని చెప్పి ఒక కామన్ డాక్ట్రైన్ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద యూనిఫైడ్ మిలిటరీ డాక్ట్రైన్. సో దానిలో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఇవన్నీ అన్ని వార్లో అయ్యే ప్రతి దాని గురించి ప్రస్తావిస్తూ ఒక డాక్ట్రైన్ని తీసుకురావాలి. నెక్స్ట్, ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్. నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు మెషర్స్ మనం చూసాం కదా, ఇట్స్ కమ్స్ అండర్ ద ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, అసెట్ రీఅలొకేషన్. అసెట్ రీఅలొకేషన్ ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా మనం ప్రస్తుతానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా వర్క్ చేస్తున్నాయంటే, ఆర్మీకి సొంతగా వాటి అసెట్స్ ఉన్నాయి, నేవీకి వాటి ఓన్ అసెట్స్ ఉన్నాయి, అలాగే ఎయిర్ ఫోర్స్కి వాటి ఓన్ అసెట్స్ ఉన్నాయి. అలా కాకుండా మనం అసెట్ రీఅలొకేషన్ ఎలా చేయాలంటే జాగ్రఫీ బట్టి అండ్ థ్రెట్ పర్స్పెక్టివ్ బట్టి చెయ్యాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఓనర్షిప్ కన్నా జాగ్రఫీకి అవసరం బట్టి అండ్ మనకి ముప్పు బట్టి అసెట్ రీఅలొకేషన్ చేయాలి అని ఉంది. ఇంకొకటి, ఎస్టాబ్లిష్ జాయింట్ ట్రైనింగ్. సో మనకి మొత్తం ట్రైనింగ్ అయిపోయి అంతా వెళ్ళడం కన్నా సో ట్రైనింగ్ ఫేజ్లోనే జాయింట్ ట్రైనింగ్ ఇస్తే ఎగ్జిక్యూషన్ ఈజీగా ఉంటుందని చెప్పి. ఓకే, యూ ట్రై టు ఆన్సర్. నౌ ఐ థింక్ యూ హ్యావ్ ఫౌండ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.